వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి టేల్స్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఆల్రెడీ తమిళలో చూసుంటారు ఏంటి ఈ బ్లాగ్ అని. నా ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి శారీస్ అన్నమాట. ఇవన్నీ నా శారీస్ అన్నమాట. నా ఎంగేజ్మెంట్ కి కట్టుకున్న శారీస్ ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం. ఇదైతే నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ లో కట్టుకున్న శారీ. మా మమ్మీ వాళ్ళు కొన్నది. వరమహాలక్ష్మిలో అయితే తీసుకున్నాను. నాకు ఇది చాలా నచ్చింది, అందుకనే దాని మీదకి బ్లౌజ్ అయితే ఇలా సింపుల్ గా మగ్గం వర్క్ చేయించాను. ఎంగేజ్మెంట్ డే కదా అని చెప్పి ఇంకా సింపుల్ గా చేయించాను. చూడండి దగ్గర ఈ ఎందుకు చూపిస్తున్నా అంటే బ్లౌజులు మీకు కూడా ఈ డిజైన్స్ ఏమైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. నా ఫస్ట్ శారీ చూసారు కదా, ఇంకా సెకండ్ ఏం కట్టుకున్నానో చూసేద్దాం. నెక్స్ట్ ఇది మా హస్బెండ్ వాళ్ళు కొన్ని తెచ్చిన శారీ అనమాట. చూడండి, ఇది లక్స్ గ్రీన్. చూడడానికి నాకు ఫస్ట్ అంత అనిపించలేదు, తర్వాత కట్టుకుంటే చాలా లుక్ వచ్చింది ఈ శారీ. దీని మీదకి వాళ్ళు మగ్గం వర్క్ ఎలా చేయించారంటే చాలా హెవీగానే చేయించారు. చూడండి, మీకు ఎలా అనిపించింది ఈ శారీ? ఇది థర్డ్ శారీ అనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇది కూడా మమ్మీ వాళ్ళకి ఉన్నది. ఎంగేజ్మెంట్ అయినాక ఫొటోస్ కోసం అయితే తీసుకున్నాను. వర్క్ లో ఉంటది కదా అని చెప్పి దానికి సింపుల్ గా బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఇంకా సింపుల్ గా షార్ట్ హ్యాండ్స్ పెట్టి అయితే కుట్టించేసుకున్నాను. చూడండి, శారీ మొత్తం ఇట్లా నెట్టెడ్ లోనే వచ్చింది శారీ అంతా. ఇంకా మిగిలితే ఇదైతే ఎంగేజ్మెంట్ అనమాట అవుట్ఫిట్స్. ఇంకా తర్వాత మనం ఇంకా పెళ్ళికి వెళ్ళిపోదాం. ఇదైతే నన్ను పెళ్లి కూతురుని చేసినప్పుడు వేసిన శారీ అనమాట. ఇది మేనత్త పెట్టాలని చెప్పి మా అత్తయ్య కొన్న శారీ. చాలా బాగుంది ఈ శారీ. ఇలా చిన్న కింద మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లా వచ్చి మొత్తం డిజైన్ అయితే వచ్చింది. శారీ మొత్తం అదే డిజైన్ వచ్చింది చూడండి. ఇంకా దాని మీదకి బ్లౌజ్ అయితే సింపుల్ ఇలా అయితే మోడల్ పెట్టి కుట్టించుకున్నాను నేను. హ్యాండ్స్ గట్ట ఇంకా దీనికి లేస్ అయితే వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుంది. కానీ నాకు అంత టైం లేదు అప్పుడు మ్యారేజ్ టైంలో, సో అందుకే ఇంకేం కుట్టించుకోలేదు. తర్వాత ఎప్పుడు నేర్చుకున్నప్పుడు అలా కుట్టించుకొని వేసుకుంటాను. ఇదైతే నా పెళ్లి కూతురు శారీ. ఇది కూడా పెళ్లి కూతురు శారీయే. ఇది మా పెద్దమ్మలు నన్ను పెళ్లి కూతురుని చేసినప్పుడు పెట్టిన శారీ. మొత్తం ఇట్లా ఫుల్ వర్క్తో అయితే వచ్చింది. క్రష్ మోడల్లో అయితే వచ్చింది. ఇంకా దాని మీద బ్లౌజ్ కూడా మా పెద్దమ్మ స్టిచ్ చేసి ఉందన్నమాట. ఇట్లా హ్యాండ్స్ ఇట్లా అయితే పెట్టింది. నార్మల్గా కొట్టి వెనకాల అయితే డిజైన్ ఇలా పెట్టింది. ఈ శారీ కూడా చాలా బాగుంది. పైన ఫొటోస్ అయితే వేస్తున్నా, ఒక్కొక్క దానికి చూసేయండి. నెక్స్ట్ అయితే నా పెళ్లి శారీ, మెయిన్ శారీ ఇది. చూడండి, బ్లూ కలర్ ఇంకా మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది. శారీ మొత్తం ఇంకా ఇట్లానే ఉంటుంది. ఇది ఓపెన్ చేయలేను, ఇలాగే చూపిస్తున్నా. ఇంకా దీనికైతే వర్క్ ఎలా చేయించుకున్నా. పెళ్లి శారీ కదా, కొంచెం గ్రాండ్గా కనిపించాలి వర్క్ అని కొంచెం హెవీగా అయితే చేయించాం, మరీ హెవీ కాకుండా. ఈ మగ్గం వర్క్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ అయితే చేసేయండి. చాలా తక్కువ ప్రైస్లోనే చేయించాను నేను ఈ మగ్గం వర్క్స్ అన్నీ. మాకు తెలిసిన వాళ్ళు బాగా చేస్తున్నారు, తక్కువ ప్రైస్కే కూడా చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ టైంలో ఉండే శారీ పసుపు చీర అంటారు. మీరు ఏమంటారో కామెంట్ చేయండి.
ఇదే నా ఫస్ట్ చీర, మొత్తం ఎల్లో కలర్, ఇంకా పింక్ బోర్డర్. చాలా అంటే పసుపు చీర అనేది ఎక్కువ యూజ్ చేయం కాబట్టి మనం తక్కువలోనే తీసుకుంటాం అన్నమాట. ఇంకా దీనికి బ్లౌజ్ కూడా సింపుల్గా డిజైన్ చేయించుకున్నా. చూసాను ఆల్రెడీ శారీ మీద అయితే నేను గెట్ రెడీ వీడియో చేశాను కూడా. మీకు కావాలంటే ఆ వీడియోలో వెళ్ళి చూడండి, గెట్ రెడీ వీడియోలో ఉంటుంది అది. నెక్స్ట్ నా ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి రిసెప్షన్ది. ఇది నా రిసెప్షన్ లెహంగా అన్నమాట. చూడండి చాలా హెవీగా ఉంది. రిసెప్షన్ తప్ప ఇప్పుడు దాకా ఇప్పుడు వేయలేదు మనం. ఇవి సేమ్ కలర్ కన్నా డిఫరెంట్ కలర్ పెట్టుకుందామని చెప్పి ఈ బయట పెట్టారు. ఇంకా దాని మీద చున్నీ సేమ్ కలర్ మొత్తం. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ సరిగ్గా కుదరలేదు, అందుకని అప్పటి నుంచి దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ వేసుకోలేదు. చేయించడానికి కూడా నాకు అంత టైం సరిపోవట్లేదు. ఎప్పుడైనా క్లాత్ తీసి మళ్ళీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. మీకు నేను చూపించిన అవుట్ఫిట్స్లో ఏ అవుట్ఫిట్ నచ్చిందో కమెంట్ అయితే చేసేయండి. నా శారీస్ ఎలా ఉన్నాయి, డిజైన్స్, బ్లౌజెస్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.